ఈ ఏడాది సెప్టెంబర్లో యాపిల్ సంస్థ తన ఐఫోన్ 17 సిరీస్ను లాంచ్ చేయనుంది. అందులో 4 మోడళ్లు ఉండనున్నట్టు తెలుస్తోంది. సాధారణ మోడల్తో పాటు ఎయిర్ ప్రో అండ్ ప్రో మ్యాక్స్లను యాపిల్ విడుదల చేయనుంది. అయితే ఈ ఫోన్ల ఉత్పత్తిని యాపిల్ భారత్లోనే చేపట్టాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం యాపిల్ తన ఐఫోన్ ప్రొడక్షన్ను 5 ఫ్యాక్టరీల్లో విస్తరిస్తోంది. అందులో తమిళనాడులోని హోసూర్లో టాటా గ్రూప్, బెంగళూరు విమానాశ్రయం సమీపంలో ఫాక్స్కాన్ కొత్త ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఐఫోన్ సిరీస్లోని అన్ని వేరియంట్లు ప్రీమియం ప్రో మోడళ్లతో సహా మొదటి రోజు నుంచి భారత్లో షిప్పింగ్ చేయబడతాయని, ఇది యాపిల్ చరిత్రలో ఒక మైలురాయని బ్లూంబర్గ్ నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం భారత్లో తమిళనాడులో 2, కర్ణాటకలో 1 చొప్పున యాపిల్కు 3 ఐఫోన్ అసెంబుల్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. కొత్త హోసూర్ ఫ్యాక్టరీ ఇప్పటికే పాత ఐఫోన్ మోడల్ అసెంబ్లీని ప్రారంభించింది. అయితే బెంగళూరులోని ఫాక్స్కాన్ ఫ్యాక్టరీ ఐఫోన్ 17 సిరీస్పై దృష్టి సారిస్తోంది. ఈ ఫ్యాక్టరీలు 2027 నాటికి 50,000 మందికి ఉపాధి కల్పించనున్నాయి. అందులో ఎక్కువ శాతం మహిళలకే ఉద్యోగాలు ఇవ్వనున్నారు. చైనాలో ఐఫోన్ల ఉత్పత్తి చేసి అమెరికాకు ఎగుమతి చేస్తే 100% టారిఫ్లు విధిస్తామని గతంలో ట్రంప్ హెచ్చరించారు. మరోవైపు ఇప్పటికే అమెరికా, చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో యాపిల్ తన ఐఫోన్ 17 అసెంబ్లీని మొత్తం భారత్కు మార్చాలని నిర్ణయించింది. ఇప్పటికీ చైనా గ్లోబల్ ఐఫోన్ ఉత్పత్తిలో 75% వాటా కలిగి ఉంది. భారత్ ఇప్పుడు 18% సహకారం అందిస్తోంది. 2025లో ఇది 20%కి పెరిగే అవకాశం ఉంది. యాపిల్ 2026 నాటికి అమెరికా మార్కెట్కు వెళ్లే ఐఫోన్లలో ఎక్కువ భాగం భారత్లో ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఏప్రిల్, జూలై 2025 మధ్య భారత్ నుంచి $7.5 బిలియన్ విలువైన ఐఫోన్లు ఎగుమతి అయ్యాయి. గత ఆర్థిక సంవత్సరం మొత్తం $17 బిలియన్ పోలిస్తే కేవలం 4 నెలల్లో భారీ స్థాయిలో ఐఫోన్లు ఎగుమతి అయ్యాయి. ఈ ఎగుమతులు భారత్ను యాపిల్ గ్లోబల్ సప్లై చైన్లో కీలక హబ్గా మార్చాయి. ఇదిలా ఉండగా ఇండియాలో టాటా గ్రూప్ యాపిల్ సంస్థకు కీలక భాగస్వామిగా మారుతోంది. హోసూర్లోని టాటా కొత్త ఫ్యాక్టరీ విస్ట్రాన్, పెగాట్రాన్ ఫ్యాక్టరీలను స్వాధీనం చేసుకోవడం ద్వారా రాబోయే 2 సంవత్సరాల్లో భారత్లో ఐఫోన్ ఉత్పత్తిలో సగం వాటాను కలిగే అవకాశం ఉంది. ఇక ఫాక్స్కాన్ యాపిల్కు అతిపెద్ద కాంట్రాక్ట్ తయారీదారు. బెంగళూరులో $2.6 బిలియన్ ఫ్యాక్టరీని నిర్మిస్తోంది. ఇది ఐఫోన్ 17 సిరీస్ను ఉత్పత్తి చేయడంపై దృష్టి పెడుతోంది. ఇక ఫాక్స్కాన్ తమిళనాడులో ఐఫోన్ ఎన్క్లోజర్లను కూడా తయారు చేయడం ప్రారంభించింది. ఇది స్థానిక సప్లై చైన్ను బలోపేతం చేస్తోంది. టాటా గ్రూప్, ఫాక్స్కాన్ సంస్థలు భారత్లోని ప్రభుత్వ ఉత్పత్తి లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ను ఉపయోగించుకుంటూ స్థానిక ఉత్పత్తిని పెంచుతున్నాయి. అయితే భారత్లో యాపిల్ విస్తరణకు పలు సవాళ్లు కూడా ఉన్నాయి. చైనా భారత్కు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేసేందుకు అంగీకరించడం లేదు. ఇక ఫాక్స్కాన్ సైతం భారత్లోని తమ చైనీస్ ఇంజనీర్లను వెనక్కి పిలిచింది. దీనివల్ల స్థానిక సిబ్బందికి శిక్షణ ఇవ్వడంతో పాటు ఉత్పత్తి ఖర్చులను భారీగా పెంచేసింది. యాపిల్ ఈ సమస్యను తైవాన్, జపాన్ నుంచి ఇంజనీర్లను తీసుకువచ్చి పరిష్కరిస్తోంది. కానీ ఇది కూడా ఖర్చుతో కూడుకున్న పని. అదనంగా ట్రంప్ భారత్పై 50% సుంకాలు విధించినప్పటికీ ఎలక్ట్రానిక్స్ వస్తువులను ఇప్పటికైతే మినహాయించారు. భారత్లో యాపిల్ విస్తరణ దేశ ఆర్థిక వ్యవస్థకు గణనీయమైన ప్రయోజనాలను చేకూరుస్తుందని నిపుణులు చెబుతున్నారు. భారత్లో ఐఫోన్ ఎగుమతులు 2024-25లో $17 బిలియన్ నుంచి ఈ ఏడాది ఏప్రిల్, జూలైలో $7.5 బిలియన్ చేరాయి. ఇది భారత్ను అమెరికాకు ప్రముఖ స్మార్ట్ ఫోన్ ఎగుమతి హబ్గా మార్చింది. ఈ ఫ్యాక్టరీలు 50,000 మందికి ఉపాధి కల్పిస్తాయి. ఐఫోన్ ఉత్పత్తి ఖర్చు ఒక్కో యూనిట్కు $30 అవుతుండగా అమెరికాలో $390 ఖర్చవుతోంది. దీంతో యాపిల్కు భారత్ను ఆకర్షణీయమైన ఉత్పత్తి హబ్గా చేస్తోంది. అయితే కీలక భాగాలు ఇప్పటికీ చైనా నుంచే దిగుమతి అవుతుండటంతో భారత్లో కేవలం అసెంబ్లింగ్ మాత్రమే జరగనుంది. ఇదిలా ఉండగా యాపిల్ తీసుకున్న నిర్ణయం భారత్ను గ్లోబల్ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి హబ్గా మార్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ట్రంప్ టారిఫ్లు, ఎలక్ట్రానిక్స్ను మినహాయించినప్పటికీ భవిష్యత్తులో తన నిర్ణయం మార్చుకునే అవకాశం కూడా లేకపోలేదు. ఒకవేళ ట్రంప్ నిర్ణయం మారితే యాపిల్ లాభాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అదనంగా చైనా టెక్నాలజీ బదిలీపై ఆంక్షలు, స్థానిక నైపుణ్యం లోపం వంటి సవాళ్లు ఉత్పత్తి వేగాన్ని, నాణ్యతను ప్రభావితం చేసే అవకాశం కూడా ఉంది. అయితే భారత్లో యాపిల్ తన విడిభాగాల తయారీని పెంచడం దీర్ఘకాలిక లక్ష్యంగా ఉంది.
కానీ దీనికి మరింత సమయం, పెట్టుబడి అవసరం ఉంది. మొత్తంగా యాపిల్ భారత్లో తన విస్తరణను పెంచుతున్న నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనం చేకూరుస్తున్నప్పటికీ ఇది కేవలం యాపిల్ తన ఖర్చులను తగ్గించుకునేందుకు తీసుకున్న నిర్ణయం మాత్రమేనని నిపుణులు వాదిస్తున్నారు. ఐఫోన్ 17 ఉత్పత్తి భారత్లో స్థానికంగా ఉపాధి అవకాశాలను పెంచుతుందని, ఇది ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తిలో భారత్ను గ్లోబల్ లీడర్గా మార్చే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు. అయితే ఇది దీర్ఘకాలంలో ఎలాంటి ప్రయోజనాలు, సవాళ్లను తెచ్చిపెడుతుందో వేచి చూడాలి.